బాక్సాఫీస్ దగ్గర ఈ సంక్రాంతి రేసు ఈసారి మామూలుగా లేదు. ఆడియన్స్ దృష్టి మొత్తం 2 సినిమాల మీదే ఫిక్స్ అయిపోయింది. ఒకటి పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్, మరొకటి కోలీవుడ్ టాప్ స్టార్ దళపతి విజయ్ కెరీర్లో లాస్ట్ మూవీగా వస్తున్న జననాయగన్. జనవరి 9న ఈ 2 సినిమాలు ఒకేసారి రిలీజ్కి రెడీ అవుతుండటంతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈ క్లాష్ మీదే ఫోకస్ పెట్టింది. మొదట జననాయగన్ సినిమా గురించి మాట్లాడుకుంటే ఇది విజయ్ కెరీర్లో చివరి సినిమా కావడంతో తమిళనాట ఈ సినిమాకున్న హైప్ అంతా ఇంతా కాదు. విజయ్ రాజకీయాల్లోకి వెళ్లబోతున్నాడు అనే అనౌన్స్మెంట్ తర్వాత వచ్చిన సినిమా కావడంతో అభిమానులు దీనిని ఒక ఎమోషనల్ ఫేర్వెల్లా చూస్తున్నారు. అందుకే ట్రైలర్ రిలీజ్ అయినప్పటినుంచే సోషల్ మీడియాలో జననాయగన్ పేరు మోగిపోతూనే ఉంది. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన దగ్గర్నుంచి ఈ సినిమా తమిళనాట రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఇప్పటివరకు జననాయగన్ మూవీ వరల్డ్ వైడ్ ప్రీ బుకింగ్స్ గ్రాస్ సుమారు 65 కోట్ల రేంజ్ని టచ్ చేసింది. ఇది ఒక రీజనల్ సినిమా అయినప్పటికీ ఈ స్థాయి అడ్వాన్స్ కలెక్షన్స్ సాధించడమంటే మామూలు విషయం కాదు. తమిళనాడులో మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్స్ అన్నీ హౌస్ఫుల్ బోర్డ్స్తో నిండిపోతున్నాయి. చెన్నై, కోయంబత్తూరు, మదురై లాంటి మేజర్ సెంటర్లలో ఓపెనింగ్ డే టికెట్స్ దొరకడం కూడా కష్టంగా మారింది. ఫస్ట్ షో నుంచే ఫ్యాన్స్ థియేటర్ల ముందు పండగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఇక ఓవర్సీస్ మార్కెట్లో కూడా జననాయగన్కు సూపర్ రెస్పాన్స్ కనిపిస్తోంది. ముఖ్యంగా యుఎస్, యూకే, గల్ఫ్ దేశాల్లో తమిళ ఆడియన్స్ పెద్ద ఎత్తున అడ్వాన్స్ బుకింగ్స్ చేస్తున్నారు. విజయ్ లాస్ట్ మూవీ అన్న ఎమోషన్ అక్కడ కూడా బాగా వర్కవుతోంది. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం జననాయగన్ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గ్రాస్ 120 నుంచి 140 కోట్ల మధ్యలో ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇది విజయ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్గా నిలిచే ఛాన్సుంది. ఇప్పుడు మరోవైపు ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ విషయానికొస్తే సిచ్యువేషన్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తోంది. ప్రభాస్ లాస్ట్ సినిమాతో 1000 కోట్ల మార్కుని అందుకున్న హీరో, పాన్ ఇండియా క్రేజ్ ఉన్న స్టార్. అలాంటి హీరో సినిమా అంటే సాధారణంగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే సునామీలా రావాలి. కానీ రాజాసాబ్ విషయంలో ఆ స్థాయి ఇంపాక్ట్ ఇప్పటివరకు కనిపించడం లేదు. ప్రస్తుతం ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ది రాజాసాబ్ మూవీ వరల్డ్ వైడ్ ప్రీ బుకింగ్స్ గ్రాస్ సుమారు 14 కోట్ల రేంజ్లోనే ఉంది. ఇది ప్రభాస్ రేంజ్ని చూస్తే కొంచెం షాకింగ్ నెంబర్ అనే చెప్పాలి. అయితే దీనికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. రాజాసాబ్ సినిమా హారర్ కామెడీ జానర్లో ఉండటం, ప్రభాస్ని ఫుల్ మాస్ అవతార్లో కాకుండా కొంచెం డిఫరెంట్ టోన్లో చూపించడం వల్ల మొదట్లో ఫ్యాన్స్లో కొంత డౌట్ కనిపించింది. అదేవిధంగా ఇండియాలో ఇంకా చాలా స్టేట్స్లో అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తిగా ఓపెన్ కాలేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్సు, ప్రీమియర్ షోలపై క్లారిటీ లేటుగా రావడం వల్ల బుకింగ్స్ స్లో అయ్యాయి. హిందీ బెల్ట్లో అయితే లిమిటెడ్ థియేటర్లలో మాత్రమే బుకింగ్స్ ఓపెన్ చేశారు. అక్కడ కూడా ఇప్పటివరకు ఊహించినంత బజ్ క్రియేట్ కాలేదు. కానీ ఓవర్సీస్ మార్కెట్లో మాత్రం రాజాసాబ్కు డీసెంట్ రెస్పాన్స్ వస్తోంది. యూఎస్లో ప్రీమియర్స్కి మంచి ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రభాస్ సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్స్ కన్నా స్పాట్ బుకింగ్స్ ఎక్కువగా ఉంటాయి. రిలీజ్ అయిన తర్వాత వాకిన్ ఆడియన్స్ భారీగా థియేటర్లకు వస్తారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్, క్యాజువల్ మూవీ గోయర్స్ మొదటి రోజు కాకపోయినా రెండో, మూడో రోజు సినిమాకు వస్తారు. కాబట్టి ప్రీ బుకింగ్స్ నెంబర్స్ తక్కువగా ఉన్నా ఓపెనింగ్ డే కలెక్షన్స్లో రాజాసాబ్ సర్ప్రైజ్ ఇవ్వచ్చని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడు అసలు ఆసక్తికరమైన ప్రశ్న ఏంటంటే రిలీజ్ డే నాడు ఎవరు గెలుస్తారు? అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే జననాయగన్ స్పష్టంగా ముందుంది. తమిళనాటైతే రాజాసాబ్కి పోటీనే లేదు. అక్కడ జననాయగన్ సునామీ ఖాయమంటున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో సీన్ పూర్తిగా రివర్స్ అయ్యే ఛాన్సుంది. ప్రభాస్ ఫ్యాన్ బేస్, పాన్ ఇండియా క్రేజ్ వల్ల రాజాసాబ్ తెలుగు స్టేట్స్లో పెద్ద ఓపెనింగ్ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఓవర్సీస్లో కూడా 2 సినిమాల మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. జననాయగన్కు తమిళ డయాస్టోరా బలంగా ఉండగా రాజాసాబ్కు నార్త్ ఇండియన్, తెలుగు ఆడియన్స్ సపోర్ట్ ఉంది. కాబట్టి ఫస్ట్ డే ఓవరాల్ నెంబర్స్ విషయంలో ఎవరు పైచేయి సాధిస్తారో రిలీజ్ డే వరకు వెయిట్ చేయాల్సిందే. మొత్తం మీద ఈ సంక్రాంతి బాక్సాఫీస్ రేస్ ఒక హిస్టారిక్ క్లాష్ అనే చెప్పాలి. ఒకవైపు విజయ్ కెరీర్ లాస్ట్ మూవీ అనే ఎమోషన్, మరోవైపు ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్. అడ్వాన్స్ బుకింగ్స్లో జననాయగన్ దూసుకుపోతున్నా ఫైనల్ గేమ్ ఓపెనింగ్ డే కలెక్షన్స్తోనే తేలుతుంది. ఎవరు గెలుస్తారు? ఎవరు రికార్డులు బ్రేక్ చేస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం జనవరి 9న థియేటర్ల దగ్గరే దొరుకుతుంది. అప్పటి వరకు ఈ బాక్సాఫీస్ యుద్ధాన్ని ఆసక్తిగా చూస్తూ ఉండాల్సిందే.